హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఒక అడుగు ముందుకు 2 అడుగులకు వెనక్కు అన్నట్టు తయారైంది. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన రియల్ ఎస్టేట్ కుప్పకూలే దిశగా వెళ్తుంది. ప్రభుత్వ వేలంలో కోట్లు కురిపిస్తున్న భూములు బిళ్లలు అమ్ముతుంటే మాత్రం కొనేవారు కరువయ్యారు. దీంతో కొనుగోలుదారులు అమ్మకందారులు ఇద్దరు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంతో మందిని కోటీశ్వరులను చేసింది. నగర శివారు ప్రాంతాలు విపరీతమైన అభివృద్ధితో ఎకరా కోట్లలోనే పలుకుతోంది. నగరానికి నలువైపులా ఇదే పరిస్థితి. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్ నేలచూపులు చూస్తోంది. ఓవైపు ప్రభుత్వ వేలంలో ఎకరా కోట్ల రూపాయలు పలుకుతోంటే మరోవైపు ప్లాట్లు కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు బిల్డర్లు. ఇన్నాళ్లు దూసుకుపోయిన మార్కెట్ రానున్న రోజుల్లో ఇలాంటి పెరుగుదల ఉండదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. గత 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా ప్రస్తుతం మరింత దిగజారింది. రాబోయే 5 ఏళ్లలో ధరల పెరుగుదల ఉండకపోవచ్చని, వార్షిక వృద్ధి 3 నుంచి 7% వరకు మాత్రమే ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే కళ్ళు బయర్లు గమ్మాల్సిందే. అంత మొత్తం పెట్టలేక చాలా మంది మధ్యతరగతి వాళ్లు ప్లాట్ లేదా ఫ్లాట్ కొనలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్ఆర్ఐలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఈ పెట్టుబడులు తగ్గిపోయాయని చెప్తున్నారు. హైదరాబాద్ దూకుడు కూడా ప్రజలు ఇల్లు కొనాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఇప్పుడు మార్కెట్ ను పరిశీలిస్తే కొంతలో కొంత తక్కువ ఘట్కేసర్ వైపు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 100 గజాల ఇల్లు కొనాలంటే 40 లక్షల నుంచి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 4 దిక్కుల్లో ఎటువైపు వెళ్లినా ఇదే తక్కువ ధర అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో కొన్ని సంస్థల సర్వే లెక్కలు కూడా నగరంలో రియల్ ఎస్టేట్ పరిస్థితికి అద్దం పడుతోంది. గతేడాది నగరంలో 32,974 యూనిట్లను అమ్మగా 1.56 కోట్ల చదరపు అడుగులు ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగినట్టు ప్రముఖ సర్వే సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండై తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో అపార్ట్మెంట్లలో సగటు ధర చదరపు అడుగుకు 6,000 రూపాయలుగా ఉంది. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచ్ అయ్యాయి. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6% తగ్గాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ధరల్ని కూడా అడ్డదిడ్డంగా పెంచేశారనేది మార్కెట్ టాక్. అసలే పరిస్థితి బాగాలేదనుకుంటున్న తరుణంలో రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం కూడా మార్కెట్ ను మరింత కుదేలు చేసింది అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దానికి కారణాలు ఏమంటే అనుకోకుండా అంటే ఒక 10 ఏళ్లకు పెరగాల్సిన రేట్లు 5 సంవత్సరాల్లో పెరగడం, అవి సామాన్యులకు దూరం కావడం, ఆ ఇబ్బందులతోటి రియల్ ఎస్టేట్ కొద్ది ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు కుదరవచ్చు అనేది చెప్పలేని పరిస్థితి ఉన్నది. అంటే అది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ బట్టి, ప్లస్ ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి అంటే యుద్ధం కావచ్చు, ఒక యుద్ధం ఎఫెక్ట్, ఇది అమెరికా ఇరాన్ యుద్ధం, ఈ రకరకాల కారణాలతోటి రియల్ ఎస్టేట్ కుదరపడుతుంది అనుకునే సమయంలో ఏదో ఒక కారణాలతోటి ఏదో ఒక ప్రపంచం మీద జరిగే పరిణామాలు మన మీద ఎఫెక్ట్ పడడం, స్టేట్ లో జరిగే పరిస్థితులు ఎఫెక్ట్ పడడం, ఇవన్నీ కారణాలతోటి రియల్ ఎస్టేట్ ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి. 2008 ఒకసారి ఇబ్బంది వచ్చింది, 8 to 11, 12 మధ్యలో రేట్లు ఒకటేసారి వెళ్ళడం, ఒక 5-6 సంవత్సరాలు ఆగిపోవడం. అదే ఇప్పుడు కూడా జరుగుతుందని అనిపిస్తుంది. జరగదు, 1-2 సంవత్సరాల కుదురపడే అవకాశాలు ఉన్నాయని ఆశతోటి వర్క్ చేద్దాం. గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టుగా చర్యలు చేపడితే బాగుంటుందని మా ఉద్దేశం. రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ 7.5% అనేది తగ్గిస్తే మంచిగానే జరుగుతుంది. అంటే వాటి వాల్యూ, భూమి వాల్యూ, దాని ద్వారా ట్యాక్సులు పెరుగుతాయి. గవర్నమెంట్ కి అనుకోకుండా ట్యాక్సులు కూడా పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం వల్ల దాన్ని లెక్కేసుకొని వర్క్ చేస్తున్నారు. ఎంత అంటే భూమి ఎంత కొంటున్నారు, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎంత, దాని వడ్డీలు ఎంత, ఇట్లా అని చెప్పేసి దాని ఇబ్బంది ఏమైపోతుందంటే రిజిస్ట్రేషన్ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితులు కూడా ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల
రియల్ ఎస్టేట్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపించింది. కొద్దిగా రిజిస్ట్రేషన్ చాలు, ఇంకా రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇంతకంటే ఇంకొంచెం కూడా పెంచి దాని రిజిస్ట్రేషన్ 7.5% అనేది 2% 3% తీసుకుంటే గవర్నమెంట్ కి ఇన్కమ్ పెరుగుతుంది, ప్లస్ వైట్ ట్రాన్సాక్షన్ పెరిగే ఛాన్స్ ఉన్నది. ఏదేమైనా ప్రభుత్వం ఈ ధరల్ని కట్టడి చేయకపోతే పరిస్థితి మరింత దిగజారి సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి మాత్రమే కాకుండా రియల్టర్లు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.